హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాజ్ జేబా వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ చాలా 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 బాగుండాలని నిజంగా దేవుడిని కోరుకుంటున్నాను. సో ఈరోజైతే మీ అందరి కోసం నా కిచెన్ టూర్ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఇది ఒక సెమీ మాడ్యులర్ కిచెన్ అండి. సో అంటే కొన్ని లిమిటెడ్ ఐటమ్స్తో మనం కిచెన్ని ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అంటే ప్రతి కిచెన్లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలాంటివి ఉండాలని లేదు. మన దగ్గర ఉన్న వాటితోనే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, సో ఎలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాను, సో ఇలాంటివన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇది వచ్చి కిచెన్ ఎంట్రన్స్ అండి. సో పక్కనే దేవుడి గది అనమాట. దానికి ఆనుకొని ఇలా కిచెన్ ఇచ్చారు. సో హాల్లో నుంచి ఓపెన్ కిచెన్ అనమాట ఇది. అంటే ఎలాంటి డోర్స్ అలాంటివి ఏం లేవు. ఇటు సైడ్ చూడొచ్చు మీరు. సో జస్ట్ ఓపెన్ అనమాట. హాల్లో నుంచి మనకి డైరెక్ట్గా కిచెన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చి మీడియం సైజ్ అండి. అంత పెద్దదేం కాదు, అంత చిన్నదేం కాదు అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత కిచెన్ అనమాట ఇది. సో ఇక్కడ వచ్చి మనకి కౌంటర్ టాప్ కూడా కొద్దిగా లిమిటెడ్ స్పేస్ అనమాట. ఎక్కువ స్పేస్ కూడా ఏం లేదు. ఇంకా పైన మనకి ఇలాంటి ర్యాక్స్ ఇవేమి ఇవ్వలేదు అనమాట. సో అలా ఇవ్వకపోవడమే మంచిది అనిపించింది నాకు. ఇంకా ఇటు సైడ్ చూసినట్టయితే నేను కప్స్ హ్యాంగర్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. సో డైలీ యూస్ కప్స్, వాటర్ బాటిల్స్ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. దాని కింద చాపింగ్ బోర్డ్, ఇంకా బాటిల్ క్లీనర్స్, సో ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా సింక్ దగ్గర ఒక చిన్న డస్ట్బిన్, ఇంకా ఇది వచ్చి విమ్ జెల్ అవి కడుక్కోవడానికండి. సో అది ఎప్పుడు నేను అక్కడే పెట్టుకుంటాను అనమాట. సో ఈ వాల్స్ ఎంత క్లీన్ చేసినా పోలేదు. సో అందుకని చెప్పి నేను వదిలేసాను. ఇంకా ఇటు సైడ్ చూసినట్టయితే స్టవ్ పక్కనే మనకి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఇదండి ఒక ట్రే ఒకటి పెట్టుకొని, అంటే స్టాండ్ పెట్టుకొని దాని మీద ఇలా ఒక ట్రే పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లో ఇంకా షుగర్, కాఫీ, టీ ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చి దోసపిండి, ఇంకా మిల్క్ బాయిల్ చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. సో వంట వండిన తర్వాత వెంటనే నేను తీసి పక్కన పెట్టేసుకుంటాను. స్టవ్ మీద అలానే వదిలేనండి. ఇంకా మైక్రోవేవ్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చి నేను ప్లేట్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక ట్రేలో ఆయిల్, ఘీ పెట్టుకున్నాను అనమాట. ఇంకా టిష్యూ హోల్డర్. సో ఇంకా పైన చూసినట్టయితే నాకు ఎలాంటి వాల్స్ లేవన్నమాట కిచెన్లో. సో అందుకని ఇలా ఒక హ్యాంగర్ పెట్టుకొని దానికి నేను చేసుకున్న డిఐవై యు ఆర్ వాట్ యు ఈట్ అనేది ఇది నేను చేసుకున్న డిఐవై అనమాట, ఓల్డ్ తవాతో. సో అది అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. సో పక్కన వచ్చి ఒక చిన్న మ్యాంగోస్ది ఇలా హ్యాంగర్స్ పెట్టుకున్నాను అనమాట. సో కిచెన్లో నుంచి పక్కన చూసినట్టయితే మనకి ఇలా ఒక చిన్న బాల్కనీ ఇచ్చారండి. సో దీని వాషింగ్ ఏరియా అనమాట ఇది. ఇంకా ఇటు సైడ్ నుంచి మనకి బయట బాగా కనిపిస్తుంది అనమాట. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లో. సో ఇంకా మనం కిచెన్ కౌంటర్ టాప్ కింద ర్యాక్స్ చూసినట్టయితే ఇలా ఫస్ట్ ర్యాక్లో మనకి ఇలా సెక్షన్స్ ఇచ్చారనమాట. సో దీంట్లో నేను గెరిటెలు కానీ ఇంకా స్పూన్స్ కోసం ఇలా ఒక చిన్న హోల్డర్, అదే స్పూన్స్ హోల్డర్ ఒక ట్రే ఇలాంటివి పెట్టుకొని దానిలో స్పూన్స్ పెట్టుకున్నాను. ఇంకా పక్కన వచ్చి మనకి బేకింగ్కి కావాల్సిన వస్తువులు, ఇంకా నైఫ్స్, సో అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో కింద చూసినట్టయితే ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాష్ చేసుకునే బాస్కెట్స్, తవాస్, ఇంకా హాట్ పాట్ స్టాండ్స్. సో ఇంకా పక్కన ఇలానే పుల్అవుట్ ట్రే అనమాట. సో దీంట్లో స్టాండ్స్, ఇంకా దంచుకునేది చిన్నదనమాట ఇది. సో ఇంకా పాప కప్స్, తన పాల బాటిల్, సో ఇలాంటివన్నీ నేను ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. స్ట్రాస్ ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో దాని కింద చూసినట్టయితే పాప ప్లేట్స్ అండి. ఇంకా ఇటు సైడ్ వచ్చి నేను చిన్న చిన్నవి పెట్టుకున్నాను అనమాట. ఏమంటారు, ఖాళీ బాటిల్స్. సో వీటిని మనము అర్జెన్సీలో ఉన్నప్పుడు మనకు కనిపించవు. సో అందుకని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను వీటిని. సో దీని పక్కనే చూసినట్టయితే సిలిండర్ పెట్టుకోవడానికి స్పేస్, దాంట్లో నేను రైస్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇటు సైడ్ చూసినట్టయితే టాయిలెటరీస్ అండి, లైజాల్, ప్రిల్, ఇంకా రిన్, సో ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో కింద పోర్షన్ మొత్తం ఇదన్నమాట. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ కిచెన్లో మనకి ఇలా 4 ర్యాక్స్ ఇచ్చారండి. సో పైన 2 ర్యాక్స్కి వచ్చి ఇలా గ్లాసెస్ ఇచ్చారనమాట. సో దాంట్లో మనం
ప్రొవిజన్స్ పెట్టుకోవచ్చు. సో, దానిపైన ఇలా పెద్ద ర్యాక్స్ అనమాట ఇవి. ఇవి చాలా సన్‌సెట్స్ అనమాట. సో, దీనికి కబోర్డ్స్ ఇవ్వడం వల్ల చాలా యూజ్‌ఫుల్ అండి. మనకి అవసరం లేని సామాన్లు మొత్తం నేను పైనేసేసి పెట్టేస్తాననమాట. సో, నా కిచెన్‌లో చాలా 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 లిమిటెడ్ వస్తువులుంటాయి. సో, ఎక్కువ నేను క్లటర్ చేసేయలేననమాట. అంటే దాని క్లీనింగ్ గూడా చాలా టైం పడుతుంది. సో, అంత టైం నాకుండదు. ఇంగా ఇటు సైడ్ చూసినట్టే ఒక చిన్న స్టోర్ రూమ్ ఇచ్చారు. ఈ స్టోర్ రూమ్‌లో నేను ఇలా ఆహ్, అంటే కొన్ని నెయిల్స్ ఉన్నాయన్నమాట. సో, ఆ నెయిల్స్‌కి నేను ఎలా యూజ్ చేయగలనో అలా యూజ్ చేసుకున్నాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసినట్టయితే ఇలా ర్యాక్స్ అండి. ఈ కింద ర్యాక్స్ ఇచ్చారనమాట. సో, ఈ ర్యాక్స్‌లో మనకి 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. సో, ఇలా పైనొచ్చి నేను ఎక్కువ రెగ్యులర్‌గా యూజ్ చేసే కుక్కర్ అనమాట. సో, అది మనకు హ్యాండీగా ఉంటుందని ఫస్ట్ పెట్టుకున్నాను. ఇంకా కిందొచ్చి గిన్నెలు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట. సో, కింద పెద్ద కుక్కరు, ఇంకా జ్యూసర్స్, సో, ఇలాంటివన్నీ రేర్‌గా వాడతాననమాట. సో, అలాంటివన్నీ కింద పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడొచ్చి పాల గిన్నెలు, ఇంకా కర్రీస్ తీసుకునేవి, ఇంకా రైస్ వండుకునేవి. సో, ఇంకా పైనొచ్చి ప్లేట్ స్టాండ్స్, గ్లాసెస్, వెజిటబుల్ చాపర్ ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇటు సైడ్ చూసినట్టయితే ఇది కూడా సేమ్ ఇలాంటి ఇదే అనమాట. సో, దీంట్లో కూడా మనకి 3 కంపార్ట్మెంట్స్ ఇచ్చారండి. సో, ఇలా ఫస్ట్ ర్యాక్‌లో మొత్తం కడాయిలు ఇవి పెట్టుకున్నాననమాట. సో, కిందొచ్చేసి బేకింగ్ ట్రేస్ ఇలాంటివి, ఇంకా క్యాసరోల్స్, ఐ మీన్ ఇ ఇదండి హాట్ బాక్సెస్. సో, నెక్స్ట్ వచ్చి ఎగ్ ట్రేస్, మిక్సీ జార్స్, సో, అలాంటివి పెట్టుకున్నాను. సో, కిందొచ్చేసరికి బేకింగ్ ఇవి కూడా కేక్ మౌల్డ్స్ అనమాట. సో, నెక్స్ట్ ఇడ్లీ పాత్రలు, ఇంకా ఇక్కడ హ్యాండ్ జ్యూసర్స్ అనమాట. ఇంకా కుకీ కట్టర్స్, సో, ఇలా మౌల్డ్స్, సో, ఇలాంటివన్నీ ఇంక దీంట్లో ఒక ట్రేలో ఆర్గనైజ్ చేసుకున్నాననమాట. సో, ఈ బాక్స్‌లో గూడా మిక్సీవి ఇవేనండి. సో, చాలా వస్తాయి కదా! ఈ మిక్సీకి. సో, అలాంటివన్నీ దీంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇంకా ఈ బాక్స్‌లో పాపకి మెడిసిన్‌కొస్తాయి కదండీ మూతులు. సో, అలాంటివన్నీ ఒక మూతులు వేసి పెట్టుకున్నాననమాట. ఇంకా పైన చూసినట్టయితే ట్రేస్, సో, నెక్స్ట్ కడాయిలు, గుంత పొంగనాలు వేసుకునేది. సో, ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇదండి చాలా లిమిటెడ్ వస్తువులుంటాయి. ఎక్కువేమి ఉండవనమాట. సో, ఇంకా పైన చూసినట్టయితే ఇది మొత్తం గ్రాసరీస్‌కనమాట. ఆహ్, సో, నా కిచెన్ చాలా చాలా నీట్‌గా ఉంటుంది. ఎప్పుడు నీట్‌గా ఉంటుందనమాట. సో, అందరూ అడుగుతుంటారు, అంటే ఇలా నీట్‌గా పెట్టుకుంటావని. సో, నేను యూజ్ చేయంగానే వెంటనే ఒక టవల్‌తో రబ్ చేసేసి, క్లీన్ చేసేసి దాన్ని ర్యాక్‌లో పెట్టుకుంటాను. సో, అలా అనమాట. సో, దీంట్లోనే నేను ఆనియన్స్, టొమాటోస్, ఇంకా వెల్లుల్లిపాయలు, ఇంకా ఇటు సైడ్ చూసినట్టే స్నాక్స్ అనమాట. చాలా వరకు నేను స్నాక్స్ ఇలానే తెచ్చి స్టోర్ చేసుకుంటాను. సో, ఎందుకంటే నేను బయట షాప్స్‌కి తీసుకెళ్ళి పాపని కొనిననమాట. సో, దీంట్లో ఉన్నవి నేను స్నాక్స్ బాక్స్‌లో వేసిచ్చేస్తాను. సో, ఇంకా దీని పైన చూసినట్టయితే ఇక్కడ మొత్తం స్పైసెస్ పెట్టుకున్నాననమాట. ఇంకా పింక్ సాల్ట్, నెక్స్ట్ చిల్లీ పౌడరు, టర్మరిక్, ఇంకా ఈ వైట్ కలర్ వచ్చేసి ఇదండి సోడా ఉప్పు. ఇంకా ఇలాంటి జార్సే ఉన్నాయన్నమాట. సో, దాంట్లో ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంకిన్ సీడ్స్, సో, ఇలాంటివి పెట్టుకున్నాను. ఇంకా వెనక మొత్తం ఇవి 500 గ్రామ్స్ కెపాసిటీ అండి ఇవన్నీ జార్స్. సో, వీటిలో నేను అంటే మనం తక్కువగా యూజ్ చేసేవన్నీ ఇలా చిన్న వాటిలో స్టోర్ చేసుకున్నాననమాట. సో, పైన ర్యాక్‌లో చూసినట్టయితే ఇక్కడ మొత్తం డ్రై ఫ్రూట్స్ అనమాట. సో, ఇలా డ్రై ఫ్రూట్స్ నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఫ్రిడ్జ్‌లో ఏం స్టోర్ చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ పూల్ మకాని, మ్యాగీ, ఇంకా ఆటా, నెక్స్ట్ రెడ్ చిల్లీస్, సో, సేమియాలు, సో, ఇవన్నీ మనం ఎక్కువ పోర్షన్‌లో వాడుతూ ఉంటాం కదా! సో, అలాంటివన్నీ నేను 1 కేజీ బాటిల్స్‌లో వేసి పెట్టుకున్నాననమాట. సో, ప్రతి ఒక్క ర్యాక్‌లో ఇలా నాఫ్థలిన్ బాల్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఎందుకంటే దీంట్లోనే నేను ఆనియన్స్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటాను కదా! ఒక రకమైన స్మెల్ ఉంటుంది. సో, స్మెల్ లేకుండా ఉండడానికి ఇలా క్యాంఫర్ బాల్స్ కానీ, నాఫ్థలిన్ బాల్స్, సో, ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా పక్కన చూసినట్టయితే సేమ్ ఇలానేనండి 3 కంపార్ట్మెంట్స్. కింద వచ్చి ఇది మసాలా బాక్స్. ఇది నేను చేస్తున్న మసాలా బాక్స్ అనమాట. సో, ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద అది పెట్టుకున్నాను. ఇంక పక్కనే ఒక చిన్న గిన్నె, నెయ్యి గిన్నె అనమాట. ఇవొచ్చి డ్రై ఫ్రూట్స్ అండి. అంటే ఫ్రూట్స్‌ని డ్రైడ్ చేసి అమ్ముతూ ఉంటారు గదా! సో, ఆ ఫ్రూట్స్ అనమాట. ఇంకా బిస్కెట్స్, ఆహ్, ఈ నెయ్యొచ్చి నేను దేవుడి దగ్గర వాడతాను. ఇంకా స్ప్రెడ్స్, కిసాన్ జామ్స్, సో, ఇలాంటివన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాననమాట. సో, పైన చూసినట్టయితే ఇవంతా ఫ్లోర్స్ అండి. మైదా,
శనగపిండి గానీ, ఏమంటారు కోకోనట్, ఇంకా చాకోస్, చింతపండు, పాస్తా, సో ఓట్స్, ఇంకా ఇదొచ్చేసి స్ప్రౌట్స్ పౌడర్ అండి ఇది. ఇది చాలా హెల్తీ అనమాట. సో, మనం రాగి జావా చేసుకుంటాం కదా! సో, అలానే ఈ పౌడర్‌తో చేసుకోవచ్చు. సో, ఇంక పైన ఇలా ఇదండి. సో, ఇవొచ్చి నేను అమెజాన్‌లో తెప్పించుకున్నాను అనమాట. సో, నేను తెప్పించుకొని కూడా 4 ఇయర్స్ అయిపోయింది. ఎప్పటి నుంచి వాడుతున్నాను. 4, 5 ఇయర్స్ అయిపోయింది. సో, దీంట్లో మనకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం 3 కంపార్ట్మెంట్స్‌లో 3 డిఫరెంట్ వస్తువులు స్టోర్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివి 3 బాక్సెస్ 3 ఉన్నాయన్నమాట నా దగ్గర. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటెమ్స్ స్టోర్ చేసుకున్నాను. ఇంకా ఇలా చూసినట్టయితే ఆ యెల్లో కలర్‌ది షుగర్ అండి. ఇదొచ్చి కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ కొద్దిగా వాడతాను కాబట్టి సో, అలా పైన పెట్టుకున్నాను. ఇంకా ఆటా, వాల్‌నట్స్. సో, ఇలాగా టోటల్ కిచెన్ అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. నా కిచెన్ చూసినప్పుడు నాకు చాలా మైండ్ రిఫ్రెషింగ్‌గా ఉంటుందనమాట. ఎందుకంటే ఎప్పుడు నీట్‌గా ఉంటుంది. ఆల్వేస్ వ ఒక మంచి మూడ్‌లో ఉంటాననమాట నేను కుకింగ్ చేసేటప్పుడు గానీ. సో, ఇటు సైడ్ చూసారా పుదీనా నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా! సూపర్ వచ్చేసిందండి. ఫుల్ వచ్చేసిందనమాట. ఇంకా ఇక్కడొచ్చి టొమాటో ప్లాంట్స్ ఇవి కూడా పెరుగుతున్నాయి. సో, ఈ బాల్కనీ ఇది పెద్ద అడ్వాంటేజ్ అనమాట కిచెన్‌కి. సో, వెంటిలేషన్ గానీ, గాలి గానీ చాలా బాగొస్తూ ఉంటుంది. సో, ఇది ఈవినింగ్ టైమ్స్ అనమాట నేను తీసింది. సో, అందుకని చెప్పి లైట్ వేసున్నాను. ఇదండి ఆహ్, మై టోటల్ కిచెన్ అయితే. ఇంకా ఫ్రిడ్జ్‌కి నేను లోపల పెట్టుకోలేదు. అందుకని హాల్‌లో పెట్టుకున్నాననమాట. హాల్‌లో మనకిక్కడ ఒక అంటే స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ హాల్‌లోనే ఇచ్చారు. సో, అందుకని నేనిక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, ఇదన్నమాట నా చిన్న కిచెన్, నా చిన్న ప్రపంచం అయితే. సో, ఇక్కడి నుంచే మనకి డైనింగ్ రూమ్ ఉంటుంది. సో, ఇదండి టోటల్ కిచెన్ టూర్ అయితే. ఇది సెమీ మాడ్యులర్ కిచెన్ అండి. అంటే ఎక్కువ వస్తువులు ఇంకేం కనిపించకపోవచ్చు దీంట్లో. కాకపోతే నాకు యూజ్‌ఫుల్ అయ్యేది లిమిటెడ్‌గా మనం డైలీ యూజ్ చేసేవి నేను పెట్టుకుంటాను. ఎప్పుడన్నా గెస్ట్స్ వస్తే నేను పైన తీసుకుంటాను అనమాట. సో, ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.